2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. అసలు బుట్టా రేణుక గారు ఒక బీసీ సామాజిక చెందిన నాయకురాలు. కానీ మీ ఎమ్మిగనూరులో బీసీలు ఎక్కువ, అందులో చేనేతలు ఎక్కువ ఉన్నారు మీ సమాజంలో చెందినవారు. ఇంతమంది బీసీ ఫ్యాక్టర్ అక్కడ ఉండగా మరి ఒక బీసీ మహిళ మీ ఓటమి ఎందుకు జరిగిందంటే బీసీలు మీ వెంట నడవలేదంటారా? బీసీలలో ఓటమి అనేది జరిగింది అంటే కొంతమంది కొన్ని స్కీమ్స్కి మేబీ అట్రాక్ట్ అయి ఉన్నారేమో తెలియదు. ఎందుకంటే మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేనేతలకు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలతో మద్దతు ఇచ్చింది, అందరికీ సహకరించింది, అన్ని విధాలుగా ఆదుకున్నారు. కానీ కొంతమంది వాళ్ళ పర్సనల్ వ్యూలో ఎలా చూసారో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ వాళ్ళు ఈ సూపర్ 6కి అట్రాక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ పరిపాలన కన్నా, మీ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా సూపర్ 6కే ప్రజలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యారంటారు. దెన్ వీఆర్ గెట్టింగ్ అ మోర్, అంటే మనకి ఎక్కువగా ఎక్కడ వస్తుందో అన్న దాంట్లో కొంతమంది ఆశపడడంలో అది సహజం. ఇప్పుడు సూపర్ 6లో వాళ్ళకి స్పెషల్లీ విమెన్కి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తారన్నారు ఇయర్లీ. తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానన్నారు. తర్వాత ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉన్నవారికి, 60 సంవత్సరాల లోపల వాళ్ళకి, ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలుగా, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకి. ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు డెఫినెట్లీ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఇది. దాని తర్వాత మళ్ళీ పెన్షన్ కూడా 4,000 చేయడం జరిగింది. తర్వాత వికలాంగులకి 6,000, ఇలా చాలా అట్రాక్టివ్గా వాళ్ళు ఆ మేనిఫెస్టోని తయారు చేశారు. మరి అది ఇంప్లిమెంట్ చేయడం అసాధ్యం అని అందరికీ తెలుసు. నేను కూడా అనుకుంటున్నానండి. అంటే మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, మన రాష్ట్ర బడ్జెట్, యాక్చువల్ బడ్జెట్, మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ మన ఎంప్లాయీస్ అంటే రాష్ట్రాల జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోతుందో లేదో తెలియదు. మనకి సెంట్రల్ నుంచి వచ్చే ఏవైతే మన మనకు రావాల్సిన, రాష్ట్రానికి రావాల్సిన భాగం కింద గ్రాంట్స్ ఏవైతే వాటా ఉంటుందో ఆ వాటాదే మనం సంక్షేమ పథకాల కింద దాని కింద వెళ్తుంది. అదర్వైజ్ మన స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో, మన రాష్ట్రం నుంచి ఆర్థికంగా మన పర్ క్యాపిటల్ ఏదైతే మనకి వస్తుందో మనకు, అది ఓన్లీ శాలరీస్కి సరిపోతుంది. ఆర్థికంగా మన వనరులు ఏవైతే ఉన్నాయో ఓన్లీ మన ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికే సరిపోతుంది. ఇదంతా కూడా అడిషనల్గా మనకు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే వాటాలోనే మనం అన్ని మేనేజ్ చేసుకోవాలి. దాంట్లో ఏమని చేయగలుగుతాం? డెవలప్మెంట్ చేస్తారా, సంక్షేమ పథకాలను ఇస్తారా, ఏమని చేస్తారో, ఎలా చేస్తారో నాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే జగనన్న మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పాలనలోనే ఈ సంక్షేమ పథకాలని, ఏవైతే మేం ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టంగా, చాలా అంటే మేనేజ్ చేసుకుని చాలా ఇదిగా పర్ఫెక్ట్గా అక్కడి దాకా చేయగలిగాం. టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేసిన సూపర్ 6 అయితే వీటిని మించి ఎన్ని టైమ్స్, ఆల్మోస్ట్ లైక్ 3-4 టైమ్స్ మోర్ దెన్ వాట్ వీ ప్రామిస్డ్. ఎలా ఇవ్వగలుగుతారు? రాష్ట్రంలో అన్ని చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేరు? చంద్రబాబు గారు ఇవ్వలేరు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరు, ఇప్పుడు ఇవ్వలేరు, ఆయనకు కూడా తెలుసు. మీరు అందుకనే ఇప్పుడు మొన్న అసెంబ్లీలో క్లియర్గా చెప్పారు కదా, రాష్ట్రం బడ్జెట్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది, సూపర్ 6 ప్రామిస్ చేశాను, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి అని నా ఇండైరెక్ట్గా ఆల్రెడీ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఆల్రెడీ పెట్టేశారు. అదే దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు సీ హౌ. మేము అందరం కూడా వెయిట్ చేసి చూస్తున్నాం ఎలా ఇది చేయబోతారు ఇప్పుడు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ లో ఉండేది కూడా ఖచ్చితంగా పని చేయించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన ఉన్నారు. కానీ ఆయన వాళ్ళ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్ చేశారు కదా, ఏదో క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారు కదా, ఇప్పుడు 3 సిలిండర్స్ ఇవ్వడం సాధ్యం కాదు అని. ఆయన వాళ్ళ పార్టీ నుంచి అతను ఒక మినిస్టర్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది, నాకు ఇవి సాధ్యం కాదు అని. ఇంకా వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు. నారా లోకేష్ గారు అన్నారు, తల్లికి వందనం కింద స్కీమ్ ఏదైతే ఉందో అది మేము రోడ్ మ్యాప్ వేసుకుని ఒక 1 year మేము దానిపైన వీ వాంట్ టు వర్క్ ఇట్ అవుట్ ఆన్ దాట్. మేము దానిపైన ఒక ప్రణాళిక వేసుకొని ఏ విధంగా చేయాలని అధ్యయనం చేసి ఏ విధంగా మేము చేయగలుగుతామో మాకు 1 సంవత్సరం సమయం కావాలి అని. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరని. చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు
ఇవన్నీ చేయలేమని, కాకపోతే ప్రభుత్వంలో రావాలి కాబట్టి అట్రాక్టివ్ స్కీమ్స్ అనేది అనౌన్స్ చేయాలి. మాకేంటంటే ఏది మనం చెయ్యగలుగుతామో అదే మనం చెప్దాము. అబద్ధపు హామీలతో మనం వచ్చామంటే రేపొద్దున మనం పబ్లిక్లో ఫేస్ చేయలేము. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం చెప్పలేము. అందుకని మనం ఇంతకు మించి మనం ఇవ్వలేము. అందుకని అదే స్కీమ్స్ని మేము మేనిఫెస్టో చేసుకొని అమ్మఒడి ఒక 2,000 పెంచి మేము ముందుకు వచ్చామండి. చెప్పిందే చేస్తారు. చెప్పిందే మరి 5 ఏళ్లలో మద్యపానం నియంత్రణ అన్నారు కదా, విడతల వారిగా నియంత్రిస్తామన్నారు. ఏం నియంత్రించలేకపోయారు? మద్యం ద్వారా మీ పార్టీ నాయకులు ఎంత బొక్కేశారు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ లెక్కలు బొక్కలు బయటకు వస్తున్నాయి. మరి దీని గురించి ఏమంటారు? అది నాకు తెలియదండి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. బట్ స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి చూసుకొని దశల వారీగా ఏదైతే మద్యం నియంత్రణ తీసుకుని వస్తానన్నారో, స్టేట్ ఫైనాన్షియల్ కండిషన్ తెలుసుకున్నాక అది ఒకేసారి మనం మొత్తం తీసేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫైనాన్షియల్లీ విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అని అన్న. ఓన్లీ దాన్ని ఎలా అంటే లో లెవెల్ వాళ్ళకి అది అందుబాటులో ఉండకూడదని మద్యం ప్రైజెస్ పెంచేసి ఓన్లీ అఫోర్డబుల్ వాళ్ళకే ఆ మద్యాన్ని కొనుక్కునేలాగా చేసేందుకే ఆ రేట్స్ డబ్బు నాన్న బుడ్డికి పెట్టామని చెప్పారు. అలా కాదండి. ఏదైతే మీరు రీసెంట్గా మా మాజీ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము మద్యం మీద ఏదైతే ఎర్లియర్ సిండికేట్గా తయారు చేసుకొని వాళ్ళు ఇండివిజువల్గా ప్రాఫిట్ పొందే డబ్బుని ఏదైతే ఉందో మేము దానిపైన ఈ రేట్స్ని ఏదైతే పెంచామో ఆ అమౌంట్ని సిండికేట్గా చేసుకుని ఇండివిజువల్గా పొందే లాభాన్ని మేము గవర్నమెంట్కి సపరేట్గా పెట్టి ఫండ్స్ వాటి నుంచి మేము సంక్షేమ పథకాలకి డైవర్ట్ చేసాము అని చాలా క్లియర్గా హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దట్. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. ఇట్స్ నాట్ దట్ రేట్లు పెంచడానికి ఒక రీజన్ పేదవాళ్ళు మద్యానికి దూరం అవ్వాలి అని. ఎందుకంటే ఆ కన్జంప్షన్ ఆ రేట్ చూడగానే భయం వేసి కొనలేని పరిస్థితి క్రియేట్ చేయాలని. ఇంకొకటి మనకు రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మద్యం నుంచి వచ్చే రెవెన్యూని ఒక్కసారి ఆపేస్తే మనకి డెవలప్మెంట్కి కానీ సంక్షేమాలకు కానీ మనకి ఇదవుతుంది అనేసి వాటిని స్లోగా దశల వారీగా దాన్ని తగ్గించాలనేసి బెల్ట్ షాప్స్ని తీసేసి మిగతా అక్కడక్కడ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ని తీసి ఆల్ గవర్నమెంట్ యూనిట్స్ని పెట్టేసి గవర్నమెంట్కి ఫండింగ్ ఏ విధంగా వస్తుందో చూసుకొని ఆ ఫండ్స్ ద్వారా మనం సంక్షేమ పథకాలకి ఫండ్స్ని చేయొచ్చు అనే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెప్పారు. మమ్మల్ని మద్యానికి కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కానీ మమ్మల్ని ఒక భూతద్దంలో పెట్టి మేము ఒక వైసీపీ ఏదో ఒక భూతంలా చూపించారు పబ్లిక్కి. ఇప్పుడు చూస్తే ఆయన కూడా అదే ఫాలో అవుతున్నారు. హీఈస్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. మొత్తం మీద సూపర్ 6 మిమ్మల్ని ఓడించి తప్పితే మీ ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు అంటారు. వైఫల్యం ఉంటే వీళ్ళు ఎప్పుడో ఆ సంక్షేమ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మేము రన్ చేసే మద్యం విధానం కానివ్వండి, మేము రన్ చేసే మిగతా విధానాలు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఎందుకు వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.